రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన మాసం అంతా దేవుడు ఆయన రెక్కల కింద కాచి దాచి మరొక మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మరి 2026 సంవత్సరంలో ఒక మాసం చూసి గతించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి రెండవ మాసాన్ని కూడా మనం చూసామంటే అది దేవుని దయ, అది దేవుని కృప, అది దేవుని కనికరం. దేవుడు మన పట్ల ఆయన చూపుతున్న ప్రేమ, ఆయన చూపుతున్న దయ ఎంతో అపారమైనది. మరి గడిచిన మాసంలో మనకి ఎన్నో సమస్యలు ఎదురైనాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి, ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. అయినప్పటికీ వాటన్నిటిని జయించడానికి దేవుడే సహాయం చేశాడు, దేవుడే కృప చూపించాడు, దేవుడే మన పట్ల ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే ఆ దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నిజమైన కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే మనకి స్థిరమైన మనసు ఉంటుందో, నూతన హృదయం ఉంటుందో అప్పుడే గుండెల్లో కృతజ్ఞత ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి స్థిరమైన మనసు ఉండదు. ఎందుకు ఉండదంటే బాగుంటే స్థుతిస్తారు, బాగాపోతే ద్వేషిస్తారు. ఈ రోజుల్లో అలాంటి మనస్తత్వాలు మనుషుల్లో ఎక్కువైపోయినాయి. నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అని నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికితే దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు. నీకు కృతజ్ఞతే లేకపోతే, నీకు స్థిరమైన మనసే లేకపోతే ఇంకా నూతన స్వభావం నీకు ఆలోచన వస్తుంది, నూతన స్థితి నీకు ఆలోచన వస్తుంది, నూతనమైన దీవెనలు ఆలోచిస్తాయి రావు. నీవు దీవించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి అంటే నీలో స్థిరమైన మనసు ఉండాలి. స్థిరమైన మనసు మనకు నూతనమైన హృదయాన్ని ఇస్తుంది. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 57వ కీర్తన. కీర్తనల గ్రంథంలో నుండి 57వ కీర్తన 7 నుంచి 11వ వచనం వరకు చదువుదాం. నా హృదయము నిర్భరముగా ఉన్నది, దేవా నా హృదయము నిర్భరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితార మేలుకొనుము. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా జనములను నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించగలను, ప్రజలను నిన్ను కీర్తించగలను. దేవా ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడదేమో. నేను మనం చదువుతాను మరొకసారి. మనం విందాం. నా హృదయము నిర్భరముగా ఉన్నది, దేవా నా హృదయము నిర్భరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించగలను, ప్రజలను నిన్ను కీర్తించగలను. దేవా ఆకాశం కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడదేమో. దేవా జనములను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను, ప్రజలను
నిన్ను కీర్తించదను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరమోన్నతమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్య మానవులకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మరొక వారు మీ పాదాలు పట్టుకొని మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం మీది వచ్చిన విడవలు వాడు, నిలిచిన ఈ దాసుడు వట్టివాడు, మట్టివాడు, ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఎలాగూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, ప్రజలలో నేను నిన్ను కీర్తిస్తా. ఇతను బాగుండప్పుడు కాదు దేవుణ్ణి స్తుతిస్తుంది, ఏమండి? అన్ని ఉన్నప్పుడు కాదు దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇక్కడ పైన మనం చదివితే సౌలు దావీదును తరుగుతున్నాడు. తరుగుతుంటే దావీదు వెళ్ళి ఒక గృహలో దాక్కున్నాడు. ఒక గృహలో దాక్కొని ఇలాగ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇది సాధ్యమా? ఒక మనిషి తరుగుతుంటే పారిపోతూ, ఏమండి, పారిపోతూ ఒక కొండ గృహలోకి వెళ్ళి దాక్కొని దేవా నేను నిన్ను స్తుతిస్తున్నా, దేవా నేను నిన్ను గణపరుస్తున్నా అంటున్నాడు. ఇది ఈ రోజుల్లో ఎంతమంది అనగలరు? ఏమండి, మరలా ఇక్కడ మనం చదివే 7వ వచనంలో ఏమనుంది? నా హృదయము నిర్భరముగానున్నది, దేవా నా హృదయము నిర్భరముగానున్నది, నేను పాడుచు స్తుతిస్తాను. బా, ఏమండి, అతడు అన్ని ఉన్నప్పుడు కాదు, నీకు అన్ని ఉంటే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, ఏమండి, దానికి దేవునికి మహిమ ఏముంటది? అన్ని ఉంటే అందరూ స్తుతిస్తారు, ఏమండి. ప్రార్థనకు రానోడు కూడా మనకంటే ఘనంగా స్తుతిస్తాడు, ఏమండి. ప్రార్థనకు రానోడు 1000 మందికి భోజనం చేసి, ఏమండి, మనకంటే 200 భోజనాలు పెట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు. అది కాదు దేవుడు కోరుకునేది. నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, నీకు అనుకూలం లేకపోయినా, నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు సజీవుడివై ఉన్నావు, అందుకు దేవుణ్ణి స్తుతించు. శత్రువు చేతికి అప్పగించలా, అందుకు దేవుణ్ణి స్తుతించు. నీకు ఆహారం లేకుండా నిన్ను పస్తులు చేయలా, అందుకు దేవుణ్ణి స్తుతించు. నిన్ను అనారోగ్య పాలు చేయకుండా ఆరోగ్యవంతుని చేశాడు, అందుకు దేవుణ్ణి స్తుతించు. నువ్వు దేవుణ్ణి స్తుతించాలంటే నీలో చాలా ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేస్తారు, ఏమండి. ఒక్కటి పట్టుకుంటారు, ఏమండి, అది దేనికి పనికిరాదు. ఆ ఒక్కదాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉంటారు, ఏమండి. అదే అంటారు చూడు, ఊడిపోయే ముక్కు, తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఉంటే ఏంది పోతే, ఏమండి. ఈ రోజుల్లో చాలా మంది భక్తి అలానే కొనసాగుతుంది, కానీ ఇక్కడ దావీదు అలా లేడు. సౌలు తరుగుతుంటే పారిపోతున్నాడు. కొన్ని వేల మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని ఒక వ్యక్తిని తరుగుతుంటే అతడు పారిపోతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. దేవా నిన్ను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకో, నేను వేకువ జామునే నేను లభిస్తా. ఏమండి, వేకువ జామునే లేచి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి వేకువ జామున లేచి అలవాటు పోతుంది.
చాలా మందికి మొత్తం నిద్ర. ఏమండి, మొత్తం నిద్ర ఎందుకు మొత్తం నిద్ర వస్తుందో తెలుసా? మనం లేటుగా పడుకుంటే లేటుగా లేస్తాం, ఇందుకే మొత్తం నిద్ర. రాత్రి 12 గంటలకు పడుకుంటే వేకువజామున ఎవరెగుతారు? ఏమండి, రాత్రి 12 గంటలకు పడుకుంటున్నారు. ఇప్పుడు 12 గంటలకు పడుకొని లేకపోతే 12 గంటల దాకా పడుకునేటట్టున్నారు. ఇక్కడ వేకువజామున ఏమి లేచి ప్రార్థన చేస్తాం? నువ్వు గంటల కాడే ఏమండి భోజనం చేసి ప్రార్థన చేసుకుని పడుకుంటే వేకువజామున లెగవగలుగుతాం. 3 గంటలకి 4 గంటలకి లెగవగలుగుతాం. లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతాం. ఈ రోజుల్లో చాలా మందికి వేకువజాము ప్రార్థన లేదు. లేకపోవటం వల్లే చాలా మందిలో సోమరితనం ఎక్కువైపోతుంది, నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. మీరు బెందల కాడే లేచి చూడండి, ఆ రోజు పనులన్నీ బెందల కాడే అయిపోతాయి. మీరు లేటుగా లేచి చూడండి, అంతకంటే ఎక్కువ లేట్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే మనలో బద్ధకం అనేది ఏర్పడుతుంది. అందుకని ఇతడు బెందల కాడనే లేస్తున్నాడు, లేచి దేవునిని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. గుండెల్లో కృతజ్ఞత ఉంటే మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. ఈ రోజుల్లో చాలా మందికి నిజమైన కృతజ్ఞత లేదు, నిజమైన కృతజ్ఞత లేదు. అందుకనే వాళ్ళు ఏదో వెళ్ళాలి అన్నట్టు ప్రార్థనకు వస్తారు, ఏదో చెయ్యాలి అన్నట్టు తడిపొడి పెదాలతో ప్రార్థన చేస్తారు. గుండెల్లో నుంచి రాదు ఆ భక్తి, ఆ విధానం, ఆ జీవితం గుండెల్లో నుంచి రావాలి. అప్పుడే దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. నీ పట్ల ఏమండి నువ్వేది అడుగుతున్నావో అది నీకు అనుగ్రహిస్తాడు. అలాంటిది లేదు ఈ రోజుల్లో. ఏదో ప్రార్థన అంటే ప్రార్థన అంతే. కానీ ఇతడు అలాంటి కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా సంతోషంతో, ఎందుకంటే అలాంటి సంతోషం దేవుడు నాలో ఉంటే నాకు ఇంకా భయం ఏంది? అది దేవుడే నాలో ఉన్నాడు, నాకు ఇంకా భయమే ఉంటుంది. శత్రువు నన్ను ఏం చేస్తాడు? దేవుడు నన్ను శత్రువుకి అప్పగించడు, ఆయన కాపుదలిచ్చి నన్ను కాపాడుతాడు, నన్ను పోషిస్తాడు అన్న ధైర్యం గుండెల్లో ఉంటుంది. ఆ ధైర్యం లేకపోతే మనలో ఏమొస్తుందంటే భయం వస్తుంది, పిరికితనం వస్తుంది. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో అలాంటి పిరికితనమే ఎక్కువగా కనపడుతుంది. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం ఆ మాట. మరల 9వ వచనంలో ఇలాగ రాశారు, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవుని కృప, దేవుని కృప దావీదు మీద ఉంది కనుకనే దావీదు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోతున్నాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దావీదుకి విడుదల కలిగింది అని అంటే ఏమంటే అతను సజీవుడిగా ఉన్నాడంటే అతనుకున్న బలము కాదు, అతనుకున్న శక్తి కాదు, అతనుకున్న జ్ఞానం కాదు, అది దేవుని కృప, దేవుని దయ. ఒక్కడు పారిపోతున్నాడండి. సౌలు కొన్ని వేల మంది సైన్యాన్ని అంటబెట్టుకుని అతను తరుగుతున్నాడు. ఒక్కడి కోసం ఎంతమంది తరవాలి? నిన్నొక్కడు ముట్టాలంటే నీ ముందు సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. నీకు మాట చెప్పేదా? ఒక్క దూత, మీకాయేలు ఒక్క దూత ఏమండి 185,000 మందిని చెప్పగలడు. సన్హెరీబు, ఆ కుక్కను బయటదారు. సన్హెరీబు హిజ్కియా మీదకి సైన్యం తీసుకుని వస్తే అతడు ప్రార్థన చేస్తే ఏమండి 185,000 మందిని రాత్రికి రాత్రే దేవుడు హతమార్చేశాడు. అంటే ఒక్క దూత 185,000 మందిని చంపగలడంటే నీ ముందు ఎవరుంటారు? సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా నీ పక్షాన ఉండగా
యేసయ్య నీ ముందుండగా అసలు ఇంకా ఏ శత్రువు వస్తాడు? ఏది నిన్ను తాకదని? ఇశ్రాయేలును ముట్టేవాడు ఎవరు ముడతాడంట? నా కనుగుడ్డును ముట్టినట్టు. కనుగుడ్డును అసలు నువ్వు నీ కనుగుడ్డును ముట్టినావు, అసలు ముట్టుకోలే. ఎందుకు? చెయ్యాలి వెళ్ళంగానే కన్ను మూసుకుపోయింది. మరి అలాంటిది అంత కాపుదల దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు మనకి ఎంత బలం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. అందుకనే నీ కృప ఆకాశము కంటే ఎంతో విశాలమే. నువ్వు నేను బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని దయ, దేవుని కృప, దేవుని కృప, దేవుని దయ నీ మీద ఉంది కనుక సంవత్సరాల వెంట సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నిన్ను పస్తు పెట్టకుండా పోషిస్తున్నాడు. నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దావీదుకు అదే, సౌలు తన వెంటబడి తరుగుతున్నా ఏమండి దేవుడు అతని వెంట వస్తున్నాడు. వెంట వచ్చేది కాక అతన్ని పస్తులుంచటల్లా. అది దేవుని దయ. అందుకనే దావీదు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోతున్నాడు. మనం కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఉండకూడదు. ప్రతి విషయంలో నీకు కష్టం వచ్చినా సరే, యేసయ్యా నీ అనుమతి లేకుండా ఈ కష్టం నా మీదకి రాదు, నీ అనుమతి వల్లే వచ్చింది, అందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి. ఆ కష్టం ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. అంతేగాని కష్టం ప్రభువా ఇది దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు పెట్టావని అనమాకండి. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి మహిమపరచండి. అప్పుడు అది నీ వద్ద నుంచి ఆరిపోతుంది. అందుకనే దావీదు ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించడమే నేర్చుకున్నాడు, దేవుణ్ణి ఘనపరచడమే నేర్చుకున్నాడు. కనుక మనం కూడా అలాగే ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, దేవుణ్ణి ఘనపరుస్తామో, మనలో ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. మనలో ఏం పెరుగుతుంది? ప్రేమ పెరుగుతుంది. మనలో ఏం పెరుగుతుంది? బలం పెరుగుతుంది. నీ మీద దేవుని మీద నీకు ఎంత నమ్మకం ఏర్పడితే నీలో అంత విశ్వాసం ఏర్పడుతుంది. అందుకని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. 2వ వచనం నుంచి చదువుతాను. 2వ వచనం అదే చదువు. విశ్వాసముతో కూడిన మీ పనిని చదువు. లేదు అక్కడ. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసు క్రీస్తు నందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తలుడైన పౌలు దశలోనికలో ఉన్న సంఘాన్ని చూసి చెప్తున్నాడు ఈ మాట. ఎవరు చెప్తున్నాడు? సహోదరులారా, విశ్వాసంతో వీళ్ళు చేసే పని నేను చూస్తున్నా. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు చేసే ప్రతి పనికి విశ్వాసం. నువ్వు చేసే ప్రతి అడుగు విశ్వాసంతో చేయాలి. విశ్వాసం నీలో ఉండాలి మొట్టమొదటిగా. ఇక్కడ మనం అదే చదువుతున్న విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసు క్రీస్తు నందని నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. 1 కాదు ఉంది, 2 కాదు ఉంది. ఏమండి ఎన్నుంటే నువ్వు దేవుని వైపు చూస్తే ఇలాంటివి ఎన్నో నీ హృదయంలో నుండి పుడతాయి.
ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది హృదయాల్లో నుంచి నూతనమైనవి రాకల్లా. నూతనమైనవి ఎప్పుడు వస్తాయి? పాతవి పోతే నూతనవి వస్తాయి. ఏమండి, పాతాన్ని రోజు సభ్యేసి రుద్దితే నూతనం ఏమొస్తుంది? ఏమండి, పాతవి పోవాలి. చాలా మందికి పాతాటి మీద మోజు పోదు కదా, పాతాటి మీద మోజు పోదు, దాన్ని ఉంచుకుంటారు. కానీ కొన్ని అనవసరమైన వాటిని మనం తీసేయాలి. పాతవి కొన్ని అవసరమైనవి ఉంటే అది నీకు అవసరమైనప్పుడు ఉంచుకో, తప్పలేదు. కొన్ని వ్యర్థమైనవి ఉంటాయి, వ్యర్థమైన వాటిని తీసేయాలి. వ్యర్థమనేది నీలో నుంచి పోతే నూతనమైనది నీలోనికి వస్తుంది. అందుకని వీళ్ళలోనికి ఆ నూతన స్వభావం ఒకటి తర్వాత ఒకటి విశ్వాసంతో పని మొదలు పెడితే వీళ్ళకి ఏమొచ్చిందంట? విశ్వాసంతో ఎప్పుడైతే పని మొదలు పెట్టారో వాళ్ళలో ప్రేమ ఏర్పడిపోయింది. విశ్వాసంతో పనిచేసి ప్రేమతో ప్రయాసపడుతున్నారు. నువ్వు విశ్వాసంతో ముందుకెళ్తే నీలో ప్రేమ ఏర్పడుతుంది. నీలో ప్రేమ ఉందనుకో ఎంత కష్టాన్నైనా నువ్వు భరిస్తావు, ఎంత బాధ అయినా భరిస్తావు. ప్రేమ లేదనుకో ఏమండి, చిన్న మాట అయినా ఓర్చుకోలేదు. ఎందుకు? నీ మీద వాళ్ళకి, వాళ్ళ మీద నీకు ప్రేమ లేదు, ప్రేమ లేదు. అందుకని నువ్వేం చేస్తావు? చిన్న మాట అన్నందుకే నువ్వు బాధ పెట్టుకుంటావు, వేదన పెట్టుకుంటావు, ఏమండి, దుఃఖం పెట్టుకుంటావు. అవసరమైతే నాకు ఇప్పుడు సమయం దొరికిద్దా అని ఎదురు చూస్తావు. కానీ నీలో ప్రేమ ఉంటే దాన్ని నువ్వు మర్చిపోతావు. వాళ్ళని ప్రేమించడానికి దగ్గరికి తీసుకుంటావు. ఇది వాళ్ళల్లో చూస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకని వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు చూపించే ప్రేమను బట్టి, వాళ్ళు పడుతున్న ప్రయాసను బట్టి, ఏమండి, వాళ్ళలో ఉన్న నిరీక్షణను బట్టి అపోస్తలుడైన పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నాడు అన్నాడు. నీలో అలాంటి మంచి లక్షణాలు కనపడ్డప్పుడు, మంచి గుణాలు కనపడ్డప్పుడు నీ కోసం ప్రార్థన చేయకుండా ఎవరు ఉండరు? నీ కోసం దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెప్పకుండా ఎవరు ఉండరు? అలాంటి కృతజ్ఞత, అలాంటి ప్రేమ మనలోనికి ఎప్పుడు ఉండి కనపడుతూ ఉండాలి. విశ్వాసం అనేది కనపడుతుంది, పని అనేది కనపడుతుంది, ప్రేమ అనేది కనపడుతుంది, ఓర్పు అనేది కనపడతాయి. ఇవన్నీ కనపడేయే. కనపడనిది ఏది? మత్సరం. మత్సరం కనబడదు. మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. శరీరం కాదు పిలిపోయేది, శరీరం అంతా బాగుంటుంది, లోపల ఎముకలన్నీ కుళ్ళిపోతా ఉంటాయి, కనపడవు. లోపల లోపల మత్సరం పెట్టుకుంటాయి, లోపల లోపల ద్వేషం పెట్టుకుంటే కనపడవు, లోపల లోపల పగల పెట్టుకుంటే కనపడవు. ఇవి కనపడకుండా మనల్ని తినేస్తాం. అది మీ ఇంట్లో చెదల పురుగు వచ్చింది అనుకోండి, కనపడదు, కనపడకుండా దర్వాజాన్ని తినేసిద్ది. దర్వాజా పైన అంతే ఉంది, దాని మీద చెయ్యేసి చూడండి, లోపలంతా డల్లే. అది చాలా ప్రమాదం. మనం కూడా చాలా మందిని అలాంటి స్వభావం మనలో ఏర్పడుతుంది. అది మంచిది కాదు. అలాంటిది మనం తీసేసుకోవాలి. ఎప్పుడైతే ఒక్కొక్కటి 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 మనం తీసేస్తామో కొత్తవి ఇంకొకటి 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 మనలోనికి వస్తాయి. అందుకనే ఇక్కడ వాళ్ళను చూచి నేను ఎల్లప్పుడూ మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాడు, ఎల్లప్పుడూ ఘనపరుస్తున్నాడు. అలాంటి కృతజ్ఞత మనలో ఉండాలి. దావీదు కూడా అలాంటివి ఎన్నో ఎదురొచ్చినాయి. మనం ఇక్కడ చదివితే ఒక మాట ఉంటుంది, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. అప్పుడు సౌలు చేతిలో ఉన్న ఈట ఉండగా సౌలు ఆ ఈటని విసిరాడు.
అయితే 2 వారులు తప్పించుకోలేదు. దావీదుని దేవుడే తప్పిస్తున్నాడు. తన చేతిలో ఈటె ఉంది. ఏమండి? ఈటె ఉంది. అక్కడేమో దావీదు అన్నాడు, ఇక్కడేమో సౌలు అన్నాడు. చేతిలో ఈటె పట్టుకొని నుంచున్నాడు. నుంచుంటే అందరూ చుట్టుపక్కల అందరూ ప్రజలు ఉన్నారు. వినండి జాగ్రత్తగా, చుట్టుపక్కల అందరూ ప్రజలు ఉన్నారు. దావీదు యుద్ధానికి వెళ్ళి వచ్చాడు. వస్తే అక్కడున్న ప్రజలు దావీదుకు వేల కొలది, క్షమించాలి, సౌలుకు వేల కొలది శత్రువులను హతము చేశాను, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశాను అని అక్కడున్న వాళ్ళందరూ పాట పాడారు. పై వచనంలో ఉంటది, మీరు ఇంటికి వెళ్ళాం చదవండి. ఏమండి? అక్కడున్న వాళ్ళందరూ పాడారు పాట. సౌలు 10,000 మందిని హతం చేస్తే, 1,000 మందిని హతం చేస్తే దావీదు 10,000 మందిని హతం చేశాడు. అంటే సౌలు కన్నా కూడా దావీదుకి దేవుడు బాగా తోడుగా ఉన్నాడు అని పాట పాడాడు. పాట పాడితే ఇతనికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఇతను ఎవరు? మళ్ళీ స్వయాన పిల్లనిచ్చిన మావ. ఏమండి? దావీదు తన కూతురైన మీకాలునిచ్చి దావీదుకు పెళ్లి చేశాడు సౌలు. మరి మావ బట్టి అతని గౌరవాన్ని నిలబెట్టాలని ఇతడే ముందుండి యుద్ధాలు చేసి మామకు మంచి పేరు తెస్తున్నాడు. మంచి పేరు తెస్తుంటే ఈ రోజుల్లో చాలా మందికి ఏమొస్తుంది? ఈ రోజుల్లో చాలా మంది కూడా అంతే ఉన్నారు. కుటుంబంలో కూడా చాలా మంది ఎలాంటి ఆలోచనలే, ఎలాంటి తలంపులే. ఒకళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు, ఇంకొకళ్ళు తక్కువగా ప్రేమిస్తారు. ప్రేమ ఉంటుంది, ప్రేమ లేదని నేను చెప్తలా, కానీ ఒకళ్ళకి ఎక్కువైంది, ఒకళ్ళకి తక్కువైంది. ప్రేమలో ఎక్కువ తక్కువలు ఎందుకుంటాయి? తల్లి 2 పిల్లలకు అందనుకోండి, 2 అట్టగంది 9 నెలలు మోసి నొప్పులు పడి, బాధలు పడి, ప్రయాసపడి మొదటి కంది. 2వ వాడిని, ఈ ఫస్ట్ వాడిని ఎట్టకందో 2వ వాడిని కూడా అట్టాగే కంది. మరి 2 పిల్లలు నీకు ఉన్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎంతకు చూపిస్తారు? ఎందుకు వస్తుంది అది? అంటే వాడు నాకు మాట్లాడాడండి, నాతో సరిగ్గా ఉన్నాడండి, నేను చెప్తే చేయడండి, ఇయ్యాక చెప్పేది నేను కంతకం ఇచ్చాను అంటయ్యా. ఏమన్నా మరి మాట వినకపోతే ప్రేమ తగ్గిపోయిద్దా? చెప్పింది చేయకపోతే ప్రేమ తగ్గిపోయిద్దా? అంటే ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి ఆలోచనలే, ఇలాంటి తలంపులే పెట్టుకుని మనసుని కఠినం చేసుకుంటున్నారు. అది నీలో కఠినమైపోయిందంటే ఇక దాన్ని ఎవరు తీసేయలేరు. వాళ్ళిద్దరిని కావాలనే కన్నావుగా, వదిలేయలేరుగా. ఇది నాకు వదిలే అనుకుని వదిలేస్తే ఏవాడు బాబు వాడు బతికేవాడు. కానీ నువ్వే పెంచుతున్నావు, నువ్వే అన్నం పెడుతున్నావు, నువ్వే స్నానం చేస్తున్నావు, నువ్వే బట్టలు ఇస్తున్నావు, కానీ అన్నీ ఇస్తున్నావు, కానీ ప్రేమ మాత్రం వ్యత్యాసం. ఇక్కడ అదే జరుగుతుంది. ప్రతి చోటకి ఇతన్నే పంపిస్తున్నాడు, కానీ అతడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసుకొస్తున్నాడు, జయిస్తున్నాడు. జయిస్తున్నాడు, తన మామకి మంచి పేరు చేస్తున్నాడు. కానీ ఇతడు నా పేరు నిలబెడుతున్నాడు అనే ఆలోచన లేదు. ఆలోచన లేక అతని మీద ద్వేషాన్ని పెట్టుకున్నాడు, కక్షను పెట్టుకున్నాడు, మత్సరాన్ని పెట్టుకున్నాడు. ఏం రాశాడు అక్కడ? తన చేత ఈటు పట్టుకొని 2 సార్లు ఇసిరాడంట. 2 సార్లు. ఒకసారి ఇసిరాడు, మళ్ళీ ఎలాగే యుద్ధానికి వెళ్ళొచ్చి మరలా ఎలాగే పాడితే మళ్ళీ ఇసిరాడు. అంటే అతని మీద రోజు రోజుకి ఏమైపోయింది? ద్వేషం ఎక్కువైపోయి అతన్ని ఇంట్లో నుంచి తరివేశాడు. ఇంట్లో నుంచి తరివేసి అతని భార్యని మళ్ళీ ఇంకొకటికిచ్చి పెళ్లి చేశాడు. తన భార్యను ఇంకొకటికిచ్చి పెళ్లి చేశాడు. నేను నా కూతురు నీకు ఈ తెలుసుకోలేదురా, ఎరాగిలు ఇచ్చేసేయని
ఆడితో తెగదెంపులు చేసేసి వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కొడుకిచ్చి పెళ్లి చేసి వాడిని చంపటానికి వాడు వెనక తిరుగుతున్నాడు. అలా చంపటానికి వెనక తిరుగుతుంటే దావీదు నేను సితారాతోనూ ఏమండి వాయిద్యాలతోనూ నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా అంటున్నాడు. అది నిజమైన కృతజ్ఞత గుండెల్లో నుంచే వస్తుంది, హృదయంలో నుంచి వస్తుంది. కానీ తడిపొడి పెదాలతో ప్రార్థన పెదాల దగ్గర నుంచే వస్తుంది. ఈ రోజుల్లో మనం అలానే ఉంటున్నాం. అలా కాకుండా నిజమైన కృతజ్ఞతతో మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించగలుగుతామో, దేవుణ్ణి గణపరచగలుగుతామో, దేవుడు నువ్వు అడిగే ప్రతి దానిలో ఎందుకు దాటిపోతాడు? నువ్వు అడిగే ప్రతి దానిలో దాటిపోతాడంటే నీలో ఏమైంది? రెండు స్వభావాలు ఏర్పడిపోయాయి. నీలో ఒకళ్ళ మీద ఎక్కువ, ఒకళ్ళ మీద తక్కువ. దేవుడు దాన్ని చూసి ఓర్చుకోలేడు. నీలో వ్యత్యాసాన్ని దేవుడు చూసి బాధపడతా ఉంటాడు. దేవుడు తన ప్రేమను అందరి మీద ఒకేలాగే ఉంచుతాడు. వ్యత్యాసం ఉండదు దేవునికి, ఎక్కడ వ్యత్యాసం ఉండదు. అలాంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కొద్దాం. 57వ కీర్తన. 57వ కీర్తనలో కృతజ్ఞత అంటే ఏంటో మనం చూసాం. ఇప్పుడు మొదటి వచనాన్ని చదువుదాం. 57వ కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల మీద శరణొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుతున్నాను. దేవునికి మొరపెడతాం ప్రారంభించాడు. ఎప్పుడైతే శత్రువు అతన్ని తరుగుతున్నాడో, శత్రువు అతని మీదకి వీట విసురుతున్నాడో, శత్రువు అతని వెంటే పరిగెత్తుతున్నాడో, అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతను దేవునికి మొరపెడుతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా దేవునికి మొరపెట్టడమే నేర్చుకో, దేవునికి ప్రార్థన చేయటమే నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు పరలోకం నుండి దిగి నీ దగ్గరకు వచ్చేసి కూర్చుంటాడు. అంతే. ఇక నీ దగ్గర దేవుడే ఉంటాడు. నీ దగ్గర ప్రేమ ఉంటుంది, నీ దగ్గర సంతోషం ఉంటుంది, నీ దగ్గర సమాధానం ఉంటుంది. శత్రువు తరుగుతున్నా శత్రువుతో పోరాడవు. నువ్వు శత్రువు నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటావు. అది దేవుడు నీకు ఇచ్చే గొప్ప మనసు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఎవరన్నా ఏదన్నా అన్నారు అనుకోండి, భర్త భార్యలో మాట అన్నాడు అనుకోండి, ఎంతమంది తీసుకుంటారు? ఎంతమంది తీసుకుంటారు? నీ తప్పు లేదు, తప్పు చేయకపోయినా అన్నాడు అనుకో, దాన్ని ఎంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు? తీసుకుంటారా దాన్ని? ఎందుకు తీసుకోలేవు? తప్పు చేయకపోయినా నన్ను మాట అన్నాడు అంటే అప్పుడు నీలో ఏం ఏర్పడుతుంది? బాధ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ దావీదు అలా లేడు. తను తప్పు చేయలే. ఏమండి, సౌలుకి మంచే చేస్తున్నాడు, కానీ ఇతన్ని దూషిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, తరుగుతున్నాడు, ఈట విసురుతున్నాడు, బాణాలు విసురుతున్నాడు, దొరికితే నరికేద్దామని చేస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు కాపుదల దావీదుకి ఇచ్చాడు. అందుకనే అంతమంది తరుగుతున్నా దావీదును పట్టుకోలేకపోయాడు. శత్రువుకి దూరంగా పారిపోతూ వెళ్తున్నాడు. అందుకని ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన అదే. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన నన్ను కాపాడు. ఇది ప్రార్థన చేస్తాం. నీ భర్త నిన్ను ఏదన్నా అన్నా, అయ్యా అతను ఏమన్నా ఓర్చుకునే మనసు, ప్రేమించే మనసు, పలకరించే మనసు. అతడి మనసు నన్ను చూసినప్పుడు దయ పుట్టించేటట్లు చేయి. అలా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి.
మాటకు మాట అంటే ఏమొస్తుంది? యుద్ధం వస్తుంది, ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కడికెళ్తుంది? ఎడబాటు ఎక్కడికెళ్ళిద్ది? కోర్టుకెళ్ళిద్ది. ఏమండి? కోర్టుకెళ్ళి భార్య నాకు వద్దండి అంటాడు, ఈ భర్త నాకు వద్దండి అంటాడు. ఏమంటే ఒక్క నిమిషం ఓర్చుకుంటే అంత కష్టాలు రావు. కానీ ఈ రోజుల్లో ఓర్చుకునేవాళ్ళు లేరు. ఓర్పు లేదు, సహనం లేదు. ఏమండి? ఓర్పు లేని వాళ్ళు, సహనం లేని వాళ్ళు ఏడ ముందుకు కొనసాగలేరు. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి. అందుకనే దేవుడు మనకి మాటలు మన హృదయాల్లోనికి పంపిస్తుంది. అందుకే దేవుణ్ణి ఎన్ని అన్నారు, ఏమండి? ఎన్ని దూషించారు, ఎన్ని హేళన చేశారు. అయినప్పటికీ ఆయన నువ్వేం మాట్లాడవా, వీళ్ళు నీ మీద ఇన్ని నిందలు మోపుతుంటే అన్నాడు పిలాతు. గొర్రె ఏమండి మౌనంగా ఉంది. బొత్తురించి వారి దగ్గర, బొచ్చు కత్తిరించి వారి దగ్గర గొర్రె ఎంత మౌనంగా ఉందో యేసయ్య అంత మౌనంగా ఉన్నాడు. మనం మౌనం ఉంటే చాలు. మాట్లాడి 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 ఏమైంది? మాట్లాడినోడు నోరే నెబ్బుటి. అంతే. ఈ రోజుల్లో చాలా మంది కొన్ని సూత్రాలు నేర్చుకుంటున్నారు. భర్త మాట్లాడుతున్నప్పుడు చెవుల్లో దూది పెట్టుకోమా అని చెప్తున్నారంట అమ్మా నాన్న. ఇది కూడా అటు పెట్టుకోండి, అట్టే ఉంది. మనల్ని అంటుంది ఎవరో కాదుగా, మనం ఇష్టపడి కోరుకున్న వ్యక్తే, ఇష్టపడి కోరుకున్న భార్యే, ఇష్టపడి కన్న పిల్లలే, మనోళ్ళే నా వాళ్ళే అంటున్నారు అనుకుని కొంచెం ఓర్పుతో ఏమండి చెవులు మూసుకుంటే సమస్యలు రావు, ఇబ్బందులు రావు. ఆ కాపురం సంతోషంతో సాగుతుంది. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మారుతాడు. నీ ఓర్పు, నీ విశ్వాసం, నీ ప్రేమ, నీ నిరీక్షణ పక్కనున్న నీ కుటుంబాన్ని మార్చేస్తాం. దావీదు అలానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ ఆపదలన్నీ నా నుంచి తొలగిపోయేటట్లు చెయ్యి. ఆపదలు మన ఎంటే ఉంటాయి. ఆపదలు నీకు వస్తున్నాయి అంటే నీ విశ్వాసానికి మొట్టమొదటి పరీక్ష. ఆ పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి. ఆపదలు వచ్చేటప్పుడు ఏమండి మనం ధైర్యంగా ఉండాలి. ఆపదలు అనేవి చెప్పి రావు, గుర్తుపెట్టుకోండి. ఆపదలు ఎప్పుడు చెప్పి రావు. ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎలా వస్తాయో కూడా తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రం మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడే మనం ముందుకు సాగగలుగుతాం. లేకపోతే ముందుకెళ్ళలేం. సడన్గా వచ్చేస్తాయి, సడన్గా మన మీద పడతాయి. సాతాను గర్జించు సింహము వలె ఎవరిని నీకుతున్నా అని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇంటిల్లు తిరిగి డోరు కొట్టి ఆ ఇంట్లో కూర్చుంటున్నాడు. ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు మన మీద పడి గొడవలు చేస్తాడు, తగాదాలు చేస్తాడు, ఇబ్బందులు చేస్తాడు, సమస్యలకు గురి చేస్తాడు. అప్పుడు నీలో ఏముండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థనే. నువ్వేం మాట్లాడవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు. ఆ ప్రార్థనే సాతానుని ఇంట్లో నుంచి తరివేస్తాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. ఆయన సముద్ర తీరముల నుండగా సమాజ మందిరపు అధికారులను యాజకులను ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను చూచి పాదముల మీద పడి
నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు, అది బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొన్నాను. యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాయీరు అంటే ఇతడు సమాజ మందిరంలో ఒక అధికారి. సమాజ మందిరంలో అధికారం అందరికీ. ఇతడు ఆ సమాజ మందిరంలో ఒక అధికారిగా, ఒక పాస్టర్గా పనిచేస్తున్నాడు, దైవుని సేవకుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇప్పుడు ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఆ కష్టం వస్తే, ఆ బాధ వస్తే ఇతడు ధనవంతుడే. తన చిన్న కుమార్తెకు జబ్బు వచ్చింది. జబ్బు వస్తే తిరగని హాస్పిటల్ లేదు, చూపించని వైద్యుడు లేడు. ప్రతి ఒక్కడు చెప్తున్నాడు, అయ్యా నీ కుమార్తె బ్రతకదు, చచ్చిపోయింది, ఇక నువ్వు అనవసరం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అంటున్నారు. ఈ ఆపదలో, ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ సమస్యల్లో నన్ను రక్షించేవారు ఎవరు, నాకు సహాయం చేసేవారు ఎవరు అని వెతకటం ప్రారంభించాడు. వెతకటం ప్రారంభిస్తే అతడి చెవిని పడింది నజరేయుడైన యేసు. ఇదిగో ఈ యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు. కుంటివారు, గుడ్డివారు, కుంటివారు, చచ్చిపోయిన వాళ్ళలో బాగుపడుతున్నారు. తెలుసుకుని ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు కూడా వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చెయ్యయ్యా చాలు. బా వెతికాడండి, వెతికి ఎట్టయితే కనుగొన్నాడు. సరేనయ్యా నేను మీ ఇంటికి వస్తాపా అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళింటికి వెళ్తున్న మార్గం మధ్యలో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం పోతుంది, రక్తం పోతుంది. అది అసలు భయంకరం. మనోళ్ళు 1 రోజు, 2 రోజులు, 3 రోజులకే అన్ని బాధలు పడతారో తెలిసింది. ఏమండి, అలాంటిది ఈమె 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అంటే ఆమె దగ్గర ఎంత దుర్వాసన వస్తుందో చూడండి, ఎంత బలహీనరాలపై అయిపోయి ఉంటుందో చూడండి. ఆమె కుటుంబం ఆమెను వదిలేసింది, ఆమె భర్త ఆమెను వదిలేశారు, ఎవరు లేని కానీ ఒంటరైపోయింది. ఆమె యేసయ్య ఇదిగో మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడని ఆమె చెవులు పడింది. ఇక ఇంట్లో ఉండి అనుకుంది, ఇప్పుడు దాకా లగవలేని స్థితి, కూర్చోలేని స్థితి. ఏమండి, యేసయ్య ఇప్పుడు గనక నన్ను దాటిపోయాడంటే ఇక నేను జీవితంలో బాగుపడ్డాను. ఏది ఏమైనా శక్తి తెచ్చుకొని, బలం తెచ్చుకొని పాకులాడతానో, దొర్లుతానో, ఎక్కడ వెళ్ళి ఆయనకు వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలనుకుంది. యాయీరులాగా అయ్యా నా కూతురి మీద చెయ్యని ప్రార్థన చేయనుకోలే. అదేమనుకుంది, ఆయనకు వస్త్రపు చెంగు ఆడుంటది, బయట చెంగు ఆడుంటది, కింద ఉంటది. అంటే నేను ఎప్పుడు అదే అంట, ఆమె నడుచుకుంటా రాదు, ఆమె పాక్కుంటా వచ్చి ఉంటది. 12 సంవత్సరాల నుంచి రక్తం పోతుంటే ఏ మనిషిని లోగలరండి? తన బాడీలో అసలు రక్తం ఏముంటది, శక్తి ఏముంటది, బలం ఏముంటది? అందుకనే ఆమె పాక్కుంటా వచ్చి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలనుకుంది. అనుకుని మార్గం మధ్యలో యాయీరు యేసయ్యను తీసుకొస్తుంటే ఈమె ఎదురొచ్చింది. యాయీరేమో గుండె కొట్టుకుంటుంది, యేసయ్య లేట్ అయిపోతే నా కుమార్తె చచ్చిపోయిద్దామా అనే బాధ, గుండె కొట్టుకుంటుంది. ఇక్కడ యేసయ్య మధ్యలో బ్రేక్ అయ్యాడు. బ్రేక్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది?
ఏమండి ఇదిగమ్మా నేను చచ్చిపోయింది అని అన్నాడు అనుకోండి డాక్టర్, అప్పుడు ఏం చేద్దాం, పోతే పోయిందిలే అని అంటావా? అను అప్పో ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఏదో కాదో ఏదో వ్యానో గబగబ మాట్లాడుకుని ఎట్టయినా బతికించాలని ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఏమండి ప్రయత్నం చేశామని బ్రతికించడానికే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇతనికి అదే పరిస్థితి, నా కూతురు బ్రతకాలి, ఈయన చెయ్యాలి అని యేసయ్యను తీసుకెళ్తుంటే మధ్యలో బ్రేక్ అయిపోయాడు. ఆ రక్తస్రావం స్త్రీ వచ్చి యేసయ్యకు వస్త్రపు చెంగు పట్టుకుంటే యేసయ్య అన్నాడు, నన్ను ఎవరో పుట్టారయ్యా అన్నాడు. అక్కడున్న శిష్యులు, అయ్యా ఇక్కడ నీ మీద ఇంతమంది పడుతున్నారే, ఇంతమంది తాగుతున్నారే, ఇంతమంది నిన్ను లాగుతున్నారే, ఇంతమంది నీతో ఉన్నారే, నన్ను ఎవరో ముట్టారంటావేంది అన్నాడు. అవునయ్యా నన్ను ఎవరో ముట్టారు, నాలోనున్న శక్తి ఆమెలో పోయింది. అది అంటే అక్కడున్న వాళ్ళందరిలో ఆమెకు ఉన్నంత విశ్వాసం లేదు. ఆమె వెళ్ళి విశ్వాసంతో ఆ వస్త్రాన్ని ముట్టుకుంది అంతే. ఇక్కడ రాశాడు, ఎప్పుడైతే ఆమె యేసయ్య వస్త్రపు చెంగును పట్టుకుందో ఆమె రక్తధార ఆగిపోయింది. ఆగిపోగానే ఆమెలోనికి నూతన శక్తి వచ్చింది, నూతన బలం వచ్చింది, లేచి దిగ్గున నిలబడింది. ఇప్పుడు దాకా పాక్కుంటా వచ్చిన ఆమె ఇప్పుడు నిలబడింది. నన్ను ఎవరో ముట్టారు అని అంటే యేసయ్య ముందుకొచ్చి, అయ్యా నిన్ను ముట్టింది నేనే అంది. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానంతో. యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థతతో పాటు సమాధానాన్ని మోసుకెళ్ళింది. సమాధానం. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో సమాధానం లేదు, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవటం లేదు, పలకరించుకోవటం లేదు. ఏమండి ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా చూసుకోవటం లేవు, సమాధానాలు లేవు. ఒక్క ఇంట్లోనే నలుగురు ఉంటారు, ఒకళ్ళొకళ్ళు పలకరించుకోరు. కానీ ఈయనకి సమాధానం లేదు, కానీ యేసయ్య సమాధానాన్ని ఇచ్చాడు. యాయిరికి ఏమో గుండె కొట్టుకుంటుంది, ఇక్కడ చాలా లేట్ అయిపోయింది, నా కుమార్తె ఉందో చచ్చిపోయింది. ఈ స్త్రీని దాటుకుని కొంచెం 2 అడుగులు వేశాడు. యాయిరి ఇంటికాడ నుంచి ఒకడు వచ్చాడు, యాయిరి గారు మీ కుమార్తె చచ్చిపోయింది. అప్పుడు ఆడికి ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో. ఏమండి యేసయ్య యాయిరు భుజం మీద చేసి, యాయిరు నువ్వు దిగులు పడకయా, నువ్వు భయపడకయా, నీ కుమార్తె బ్రతికిద్ది అన్నాడు. అంతే. ధైర్యాన్ని ఇచ్చేవాడు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు కన్నీరు కాల్చినప్పుడు యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీ భుజం మీద చేసి నువ్వు బలపరుస్తావు. ఆయన నిన్ను దాటిపోడు, నిన్ను దీవించకుండా దాటిపోడు, నిన్ను బాగు చేయకుండా దాటిపోడు, నిన్ను ఆశీర్వదించకుండా దాటిపోడు. కానీ నీలో యేసయ్య అంటే ప్రేమ ఉండాలి. యేసయ్య నీ గుండె నిండా నిండిపోయి ఉండాలి. యేసయ్య నిన్ను దాటిపోలేడు. యాయిరు ఇంటికి వెళ్ళాడు, చిన్నదానా లే అన్నాడు. అంతే. చిన్నది లేచి కూర్చొంది. యాయిరు ఆ చిన్నపిల్లకి భోజనం పెట్టు అన్నాడు. ఆపదలు చెప్పి రావు, అనుకోకుండా వస్తాయి ఆపదలు. అలాంటి ఆపదల్లో కూడా నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసే రక్షకుడు ఉన్నాడు. కనుక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు దేవుని కాపుదల కింద ఉన్నావని తెలుసుకో, దేవుని రెక్కల కింద ఉన్నావని తెలుసుకో, దేవుడు నీకు రక్షకుడై ఉన్నాడని తెలుసుకుంటే చాలు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చదువుతా, నేను ముగించేస్తాను. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం
12వ వచనాన్ని చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చావు. బోయాజు చెబుతున్నాడు రూతుతో, నా కుమారి, నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండలేడు. ఈమె వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి మోయాబు దేశా నుంచి యోధా దేశానికి వచ్చినాక, బెత్లెహేముకు వచ్చినాక వాళ్ళకి తినడానికి ఏమి లేదు, ఏమి లేని పరిస్థితి. అప్పంది, అమ్మ ఇప్పుడు కోతలు వస్తున్నారు కనుక నేను వెళ్ళి పరిగెరుకుని వస్తాను, సాయంత్రం మనం భోజనం చేద్దామంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి భోజనం పెట్టలా. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారేమో కానీ భోజనం పెట్టేవాళ్ళు తక్కువ ఉంటారు. పలకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ప్రేమించే వాళ్ళు తక్కువ ఉంటారు. వీళ్ళను పలకరించారు చాలా మంది, కానీ ఒక్కడు కూడా వాళ్ళను ప్రేమించి ఈరోజు మా దగ్గరుండు మేము భోజనం పెడతాం అన్న వాళ్ళు లేరు. దుఃఖముతో వేదనతో ఏమండి బోయాజు పొలానికిలోకి వెళ్ళి పరిగేరుకుంటుంది. పరిగేరుకుంటుంటే బోయాజు వచ్చాడు. బోయాజు వచ్చి రూతుతో ఈ మాట చెప్పినాడు, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇవ్వకుండా ఉన్నాడు. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? మోయాబు దేశంలో పుట్టింది, మోయాబు దేశంలోనే పెళ్లి చేసుకుంది, మోయాబు దేశంలోనే ఉందామనుకుంది, భర్తను చేసుకుంది. ఏమండి చేసుకున్న కొన్ని రోజులకే భర్త చచ్చిపోయాడు. విధవరాలైపోయింది. నయోమి భర్త. నయోమికి 2 పిల్లలు, 4 వెళ్ళారు మోయాబు దేశానికి. కరువు వచ్చిందని 4 వెళితే అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే, కొన్ని సంవత్సరాలకే ఏమండి భర్త పిల్లలు చచ్చిపోయారు. కోడలు కూడా తిరిగి వెళ్ళిపోయింది. ఒక్క కోడలు ఉంది. ఆ కోడలు కూడా నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అని అంది. కానీ ఆమెం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ చచ్చి సమాధి చేయబడతావో నేను కూడా అక్కడే చచ్చి సమాధి చేయబడాలి. మరణం తప్ప నిన్ను నన్ను ఏది విడదీయలేదు. ఈ రోజుల్లో ఎలాంటి కోడలు కావాలండి, ఇలాంటి కోడలు కావాలి. కూతుర్లు కూడా ఇలా ప్రేమించేవాళ్ళు అందరేమో. ఏమండి కూతుర్లు కూడా ఈ రోజుల్లో ఇలా ప్రేమించేవాళ్ళు లేరు. కానీ ఒక అన్యురాలైన స్త్రీ, దేవుడంటే ఎరగని స్త్రీ, తన అత్తతో ఏమండి మూడు బారిపోయిన స్థితిలో ఉంటే, అత్తమ్మా నువ్వు దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడున్నా, ఆపదలో ఆదుకునేవాడేనండి నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు. నీవు ఆపదలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. ఎదురు పెడితే పలకరించటం కాదు, ఏమండి ఏదో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించటం కాదు. నిజమైన స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు పరామర్శించేవాడు. ఆమె ఆపదలో ఉంటే అతను వచ్చాడు, కుమారి నువ్వు భయపడకు, నీ అత్తకు చేసిన దానిని బట్టి నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు. నీవు దేవుని రెక్కల కింద ఉన్నావు. నీకు ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని కాపుదల కింద నువ్వు ఉంటావు కనుక. ఏమండి కోడికి 9 పిల్లలు 10 పిల్లలు ఉన్నాయనుకోండి, కోడి రెక్కల కిందకి పిల్లలైపోతే పిల్లలకు దెబ్బ తాకుతాయా? పిల్లల మీద వర్షం పడిద్దా? పిల్లల మీద ఎండ పడిద్దా? అడుగు. ఆ పిల్లలని ఆ తల్లి అలాంటి కాపుదలిస్తుంది.
నిన్ను ప్రేమించే దేవుడు కూడా ఆయన రెక్కల కింద నిన్ను పెట్టుకున్నాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఈ మాట చెప్పి ముగిచ్చేస్తా. ఇదే యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులను రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. నువ్వు దేవుని కొరకే ఎదురు చూస్తూ ఉంటే చాలు. దేవుడు నేను హృదయమంతా నింపుకుని ఉంటే చాలు. దేవుని కాపుదల నీకు ఇస్తాడు. యెహోవా రెక్కల కింద నువ్వు ఉంటావు. ఆయన నీకు నూతనమైన బలం ఇస్తాడు, నూతనమైన శక్తి ఇస్తాడు, నూతనమైన జ్ఞానాన్ని ఇస్తాడు, నూతనమైన కార్యాలు దినదినము 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 నీలో నూతనమైన కార్యాలు చేస్తూ నిన్నెప్పుడు సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నింపి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను కరుణింపుము. నేను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోని వరకు నీ రెక్కల నీడన నన్ను దాచు. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ సమస్యల్లో, ఆ ఇబ్బందుల్లో దావీదు దేవుని వైపే చూశాడు. దేవుడు దావీదుకు తోడయ్యుండి సౌలు చేతిలో నుంచి రక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. అతడు దేవుని రెక్కల కింద ఉన్నాడు కనుక సురక్షితంగా జీవించగలిగాడు. వృద్ధాప్యము వరకు జీవించగలిగాడు. తన తర్వాత తన కుమారుడైన సొలొమోనుకి తన రాజ్యాన్ని అప్పగించగలిగాడు. కనుక దేవుడు నీతోనే చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీకెన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా నువ్వు దేవుని వైపు చూడు. రూతు దేవుని వైపు చూశాడు. దేవుడు ఆమెను దీవించాడు, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు నిన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. నీకున్న ఆపదలు తొలగిపోయే వరకు, నీకున్న ఇబ్బందులు తొలగిపోయే వరకు దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టు. దేవా, నీ శరణ తెచ్చి ఉన్నాను. నీవే నాకు దిక్కు, నీవే నాకు అన్నీ. నాకు ఈ లోకంలో సహాయకులు ఎవరు లేరు. నీ పాదాలు కొట్టుకుంటున్నాను యేసయ్యా, నాకు సహాయం చేయి. యెహోవా కొరకు నీవు ఎదురు చూస్తే ఆయన నీకు నూతనమైన బలాన్ని ఇస్తాడు, నూతనమైన శక్తిని ఇస్తాడు, నూతనమైన దీవెనలు ఇస్తాడు, నూతనమైన వాగ్దానాలు ఇస్తాడు. ఆయన రెక్కల కింద నిన్ను కాచి దాచి నిన్ను కాపాడుతాడు. కనుక నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీకున్న కష్టంలో, నీకున్న బాధలు, నీకున్న వేదనలు దేవుని స్తుతించు. ప్రజలలో నేను కీర్తిస్తాను ప్రభువా, ప్రజలలో నేను స్తుతిస్తాను ప్రభువా, ప్రజలలో నీ నామాన్ని మహిమపరుస్తాను ప్రభువా. నువ్వు తీర్మానం చేసుకుంటే తప్పకుండా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నానా దావీదు అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పుడు నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నా, నా దేవుణ్ణి మహిమపరుస్తున్నా, నా దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
సితారాతోనూ, తంబూరతోనూ, నాట్యముతోనూ నేను నా దేవుని స్తుతిస్తానని ప్రభువా సౌలు తరుగుతున్నప్పటికీ, ఈట విసురుతున్నప్పటికీ మిమ్మల్నే స్తుతించాడు నాయన, మిమ్మల్నే కనపరిచాడు. అనేకమైన ఆపదల నుంచి మీరు అతన్ని రక్షించి వృద్ధాప్యము వరకు మీ కాపుదల నుంచి మీరు సంరక్షించి పోషించి తన తర్వాత అతని కుమారుడైన సొలొమోనుకి ఆయన ఆ రాజ్యాన్ని మీరు అప్పగించారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలపు ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు చూడండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభువా. ఇవిడలు కూడా ఆయన అనేకమైన సమస్యల గుండా, ఇబ్బందుల గుండా, ఆటంకాల గుండా వెళుతుండగా ఇవిడలు మీ వైపే చూస్తూ నా దేవుడు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు, నా విమోచకుడు ఉన్నాడు, ఆయనే నాకు సహాయకుడు, ఆయనే నా బలం, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, నేను ఆయననే ఆశ్రయిస్తున్నాను అని యేసయ్యా మీ వైపు చూస్తుండగా ఇవిడలను మీరు చూచి వారి ఆపదల నుండి, వారి కష్టాల నుండి, వారి బాధల నుండి వారిని విడిపించి ఆయన నూతనమైన బలంతో, నూతనమైన శక్తితో, నూతనమైన వాగ్దానాలతో, నూతనమైన ఆశీర్వాదాలతో నింపి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి మహిమ పొందడం. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.